ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మీరందరూ సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, మీ కుటుంబాలన్నీ క్షేమంగా ఉండాలని అనుదినము మేము, మా కుటుంబము, పరిచర్య సంఘము కలిసి మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథం నుండి 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయున్నట్లును నీకును తోడయుందును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చూడండి, అబ్బా, ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు యెహోషువకి ఇస్తున్నాడు. చూడండి, నీ బ్రతుకు దినములన్నిట నేను నీకు తోడై ఉంటాను. దేవుని బిడ్డలారా, మంచి వాగ్దానం యెహోషువ భక్తుడు పొందుకున్నాడు. ఈరోజు చూడండి, చాలా మంది మంచి మంచి వాగ్దానాలు పొందుకుంటా ఉన్నారు. నీవు దేవుని నుండి ఏ వాగ్దానం పొందుకున్నావో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. దేవుని వాక్యం అంటది కదా, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చు. నువ్వు పట్టణంలో దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ పిండి పుసుకు తొట్టే దీవించబడుతుంది, నీ గర్భఫలము దీవించబడుతుంది, నీ దుఃఖెద్దులు దీవించబడతాయి. నీవు అన్ని విషయాల్లో కూడా దీవించబడతావు. దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఎడల ఈ దీవెనలన్నీ వస్తాయి. యెహోషువ భక్తుడు దేవుని మాట శ్రద్ధగా వింటున్నాడు కాబట్టి తన బ్రతుకు దినములన్నిట దేవుడు యెహోషువ భక్తుడికి తోడై ఉన్నాడు. దేవుడు అంటాడు కదా, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను. నీ ఎదుట ఏ మనుష్యుడు నిలబడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప విషయం అండి. ఏ శత్రువు కూడా, ఏ దురాత్మ కూడా, ఏ చీకటి ఆత్మ కూడా, ఏ దెయ్యపు ఆత్మ కూడా, ఏ శత్రు సైన్యం కూడా దేవుని బిడ్డలారా యెహోషువ ఎదుట నిలబడలేవు. కారణం ఏంటంటే యెహోషువ వాగ్దానాన్ని పొందుకుని ఉన్నాడు. ఈరోజు నీ ఇంటికి ఒక వాగ్దానం కావాలి, నీ కుటుంబానికి ఒక వాగ్దానం కావాలి, నీ బిడ్డలకు ఒక వాగ్దానం కావాలి, నీ భార్యకు ఒక వాగ్దానం కావాలి, నీ భర్తకు ఒక వాగ్దానం కావాలి, నీ తల్లిదండ్రులకు ఒక వాగ్దానం కావాలి. ఆ వాగ్దానం ఏంటి తెలుసా? మనుషులు ఇచ్చే వాగ్దానాలు కాదండి. మనుషులు ఇచ్చే వాగ్దానాలు కాదు. మనుషులు చాలా మంది వాగ్దానం చేస్తారు, నీకు అది చేస్తాను, నీకు ఇది చేస్తాను, నీకు అమౌంట్ ఇస్తాను, నీకు కార్యం చేస్తాను, నీకు మేలు చేస్తాను, నీకు అన్ని విధాలుగా నేను సహాయపడతానని చాలా మంది మనుషులు నీకు వాగ్దానం ఇస్తూ ఉంటారు. దేవుని వాక్యం అంటది, రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం అంటది. ఈ లోక సంబంధమైన మనుషులు ఏ వాగ్దానాలు ఇచ్చినా ఆ వాగ్దానాలు ఏవి కూడా మన జీవితంలో నెరవేరవు. సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనకు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా దేవుడిచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుని పిల్లలు అర్థం చేసుకోండి. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఈరోజు నీకు మంచి వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. నీకు తోడై ఉంటాడు, నీ ఇంటి వారికి తోడై ఉంటాడు, నీ కుటుంబానికి ఆయన తోడై ఉంటాడు. అన్ని విషయాల్లో కూడా మిమ్మలను అభివృద్ధి చేసి ముందుకు నడిపించగలిగినటువంటి దేవుడు, మనం నమ్ముకున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న సంగతి మీరు మర్చిపోకండి. దేవుని పిల్లలు, దేవుని సేవకుడిగా మీతో చెప్తున్నాను, యెహోషువకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఈ రోజు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో నెరవేరును గాక. మీ బ్రతుకు దినములన్నిట దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. మీకు ఏ విధమైనటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. బాగా అర్థం చేసుకోండి. దేవుడు తోడుగా ఉంటే ఈ మనుషులు ఎవ్వరూ మనకి ఏమి చేయలేరు. శత్రువు కూడా ఏమి చేయలేడు. దురాత్మక్రియలు, చీకటి ఆత్మలు కూడా ఏమి చేయలేవు. ఈరోజు నమ్మండి. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, నీకు, నీ ఇంటి వారికి దేవుడు తోడై ఉన్నాడన్న సంగతి మర్చిపోకండి. దైవ సేవకుడిగా చెప్తున్నాను, నాకు తోడై ఉన్న దేవుడు మీ అందరికీ తోడై ఉన్నాడు. యెహోషువకు తోడై ఉన్న దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు. మోషేకి తోడై ఉన్న దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు అన్న సంగతి మర్చిపోకండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి.
మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాయన. యెహోషువకు ఏ రీతిగా అయితే మీరు తోడుగా ఉన్నారో, ఈరోజు వాక్య సందేశాన్ని వింటున్న మా బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే మేలులు పొందుతున్నారో, వాక్య సందేశాన్ని విని దేవా నీ సన్నిధిలో బలపరచబడుతున్నారో, వారి కుటుంబాలన్నిటినీ ప్రత్యేకంగా ఆశీర్వదించడం నాయన. ఎవ్వరు కూడా తండ్రి ఎవరిని కూడా శత్రువు శోధించడానికి వీల్లేదు. శత్రు మోకలను బంధించండి, ప్రతి ఒక్కరిని లేవనెత్తండి, ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు చేసి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.